సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేరాల నియంత్రణకు పోలీసు ఉక్కుపాదం మోపారు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టబోమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో నేరాలు తగ్గించడమే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ధర్మవరం మండలంలోని సమసాత్మక గ్రామమైన రావుల చెరువులో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 120 మంది పోలీస్ సిబ్బందితో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్లో గ్రామంలోని ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను పోలీసు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం, నేర ప్రవర్తన కలిగిన పాత నేరస్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. తండ్రి పైన రౌడీ షీట్ ఉంది, మీ అన్న పైన రౌడీ షీట్ ఉంది అని చెప్పేసి పిల్లలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మేము ఇవ్వము అన్నప్పుడు మీ పిల్లలు బాధితులు అవుతారు. ఓకే, తర్వాత ఇక్కడ కొంతమంది తాగేసి గొడవ చేస్తున్నట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము వాచ్ చేస్తున్నాము. మళ్ళీ నేను నెక్స్ట్ టైం వార్నింగ్ అనేది ఏమి ఇవ్వము. తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాము. ఓకే, మీకు అర్థమైందా? రెండవది, ఇప్పుడు ఈ బైక్ అన్నీ సీజ్ చేసాము. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే రావుల చెరువు ప్రజలు, మీకు కొంతమంది అవగాహన లేకపోవచ్చు. మీరు బైక్ తీసుకున్న తర్వాత ఎక్కడ నుంచి బైక్ కొనుక్కుంటున్నారో తక్కువ డబ్బులకు వస్తాయని చెప్పేసి మీరు వండి డాక్యుమెంట్స్ ఏమి లేకుండా మీరు తీసుకుంటుంటారు. కానీ మీ పేరులో ఆ బైక్ని కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు కూడా నేను కొన్ని విషయంలో లిబరల్గా వదిలేయమన్నాను. కాకపోతే పూర్తిగా డాక్యుమెంట్స్ లేని వెహికల్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు బండిని తీసుకుని వెళ్ళచ్చు. తాగేసి బండి నడపడం ఇలాంటివన్నీ కమింగ్ డేస్లో చెకింగ్ అనేది జరుగుతాయి. మీ కొత్త ఎస్ఐ గారు వచ్చారు, రాజశేఖర్ వచ్చారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళు వచ్చి మీకోసం నిలబడతారు. అదేవిధంగా మీరు తప్పు చేశారంటే మీ ఎలాగా దేవుడు, ఈ గ్రామానికి దేవుడు ఉంటారు కదా కాపాడడానికి, అదేవిధంగా కాపాడుతారు. అదేవిధంగా మీరు తప్పు చేశారంటే దాన్ని దండిస్తారు. ఓకే, మీరు అందరూ పూర్తి కోఆపరేషన్ ఎస్ఐ రాజశేఖర్ గారికి ఇవ్వాలి. అదేవిధంగా సిఏ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు. మేము ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాము. ఓకే, తప్పు చేశారని మాత్రం వదిలిపెట్టిన పరిస్థితి మాత్రం లేదు. తర్వాత ఇంకొక యాంగిల్ కూడా, మీ భూమిని కూడా మేము అటాచ్మెంట్ చేస్తాము కోర్టులో. మీరు అనుకుంటున్నారు ఏదో కేసు పెడతాలే తర్వాత ఇచ్చేసి వచ్చేస్తామని, ఇప్పుడు నుంచి అవన్నీ జరగదు. రెండు విషయాలు ఉంది. ఒకటి, మీ పిల్లల భవిష్యం మీ వల్ల నష్టపోతాయి. రెండవది, మీ దగ్గర ఏమేమి ఆస్తి పరంగా భూములు ఉన్నాయో ఆ భూములని కూడా వీళ్ళు ఒక్కసారి చెప్పినా విన్నట్లేదు. ఈ వ్యక్తి ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉన్నారు విలేజ్ అని చెప్పేసి, మీ పొలం ఏముందో దాన్ని కూడా కోర్టులో అటాచ్మెంట్ చేస్తాం. అర్థమైందా? అదన్నీ కమింగ్ డేస్లో చేస్తాము. సో అందరూ కూడా నేను కోరుకున్నది ఏంటంటే, విలేజ్లో శాంతి భద్రతగా ఉండాలి, అందరూ కూడా చట్టానికి కట్టుబడి ఉండాలి. సో అనవసరంగా ఏమి రాజకీయ పరంగా కానీ, తర్వాత ఆ మతము ఈ కులము అని చెప్పేసి గొడవ చేసుకోవడం కానీ ఏమి ఉండకూడదు అనేది నా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్లో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అనేది రెగ్యులర్ గా కండక్ట్ చేస్తాం. సో దీని ముందు ధర్మవరం 2 టౌన్ లో కూడా కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తున్న రావుల చెరువు పంచాయతీని ఈ రోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఇప్పుడు వరకు దాదాపు 35 to 40 బైక్లు మనం సీజ్ చేయడం జరిగింది. అంటే దాంట్లో రికార్డ్స్ లేకపోవడము, పూర్తిగా రికార్డ్స్ లేకపోవడం, అలాంటి కొన్ని ఇష్యూ వల్ల సీజ్ చేస్తాము. ఈ ప్రజలు వాళ్ళ రికార్డ్స్ ని చూపించేశారంటే, లేకపోతే బైక్ ని వాళ్ళ పేర్లు కన్వర్ట్ చేస్తారంటే కూడా ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అదే విధంగా ఊరిలో శాంతి భద్రత అంటే గతంలో కొన్ని ఫ్యాక్షన్ పరంగా కూడా కొన్ని మర్డర్స్ అన్ని జరగడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా అప్పుడు ఎవరెవరు మర్డర్స్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకం పరంగా కానీ, తర్వాత ఆ కులము, మతము దీని పరంగా కానీ ఇక్కడ ఎలాంటి గొడవ ఉండకూడదు అనేది క్లియర్ గా మనం కన్వే చేయడం జరిగింది. సో ఈ రోజు దాదాపు ఇక్కడ 385 to 400 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాదాపు 1700 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఆల్ క్యాస్ట్ కలిసి ఉంది. సో అందరూ కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ఖచ్చితంగా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఫింగర్ ప్రింట్ డివైసెస్ తో పాటు కొన్ని ర్యాండమ్ చెక్కింగ్, అదేవిధంగా డ్రోన్, సో దాన్ని కూడా మనం యూజ్ చేసేసి ఈవెన్ డ్రోన్ ఇమేజెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం ఇంపార్టెంట్ జంక్షన్స్ లో. సపోజ్ ఫ్యూచర్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నాకు తెలియదని చెప్పి తప్పుకోవడానికి ఆ స్కోప్ కూడా లేకుండా టెక్నాలజీని మనం చేయబోతున్నాం.
సో ఓవరాల్ ఈ రావుల చెరువు విలేజ్ లో భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి కోసం ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. దీనికి ఎస్డిపిఓ ధర్మవరం హేమంత్, తర్వాత సిఐ ధర్మవరం రూరల్ ప్రభాకర్, ఎస్ఐ ధర్మవరం రూరల్ కొత్తదిగా చార్జ్ తీసుకున్న రాజశేఖర్ తో పాటు దాదాపు 120 మెంబర్స్ వరకు ఈ రోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది.